హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో అమలు చేయబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన అప్డేషన్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని అయితే హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే ఈ ఏప్రిల్ నెలలో వివిధ సంక్షేమ పథకాలను అయితే కనుక అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే పథకాలతో పాటుగా మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. అందులో లిస్టులో మొదటి చూసుకుంటే కనుక మనకు రేషన్కి సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు ఆల్రెడీ రేషన్ అనేది అయితే కనుక ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అయితే అందించడం జరుగుతుంది. అంతేకాకుండా దివ్యాంగులకు, వృద్ధులకైతే కనుక 5 రోజుల ముందుగానే రేషన్ డోర్ డెలివరీ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది అనమాట. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఒకేసారి 3 నెలల రేషన్ తీసుకోవచ్చని అయితే తెలిపిందనమాట. అంటే మనకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ పంపిణీ చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయించినట్లుగా అయితే కనుక తెలుస్తోంది. ఎందుకు అంటే కనుక రాబోయే 3 నెలల్లో ఎండల తీవ్రత, గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోందన్నమాట. అందువల్ల ఏంటంటే కనుక మనకు ఈ 3 నెలల రేషన్ ఒకేసారి తీసుకునే అవకాశాన్ని అయితే కనుక కల్పించబోతున్నారనమాట. ఇంకా అధికారికంగా అయితే కనుక రాష్ట్రాలకు ఇంకా ఆదేశాలు అయితే కనుక జారీ అయితే చేయవలసి ఉందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఇక రెండోది చూసుకున్నట్లయితే రేషన్కి సంబంధించి రేషన్ కార్డుదారులకు అయితే కనుక కిరసనాయిలను అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అంటే గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఆల్రెడీ కిరసనాయిలను అయితే కనుక పంపిణీ అయితే చేయనుంది. మన కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2800 కిలోలీటర్ల కిరోసిన్ అందించిన విషయం అయితే తెలిసింది. ఏపీని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్ళీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కనుక తెలిపారనమాట. ఇక వీటితో పాటు రేషన్ కార్డుకు సంబంధించి గోధుమ పిండిని అయితే పంపిణీ అయితే చేయనున్నారు. సబ్సిడీ కింద మనకు 20 రూపాయలకి అయితే కనుక కేజీ గోధుమ పిండిని ఈ యొక్క జిల్లా కేంద్రాల్లో అయితే కనుక పంపిణీ అయితే చేస్తున్నారు. ఇక యథావిధిగా ఒక పర్సన్కి ఉచితంగా 5 కేజీల బియ్యం అయితే ఇస్తున్నారు. ఇక పంచదార అయితే సబ్సిడీలో ఇస్తున్నారు. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో రాగులు, జొన్నలను అయితే కనుక పంపిణీ చేస్తున్నారు అనమాట. ఇది రేషన్కి సంబంధించిన అప్డేటు. ఇక రెండోది చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి అనమాట. అంటే మనకు ఏపీలో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే కనుక మనకు పంపిణీ ఈ నెల ఏప్రిల్ నెలకు సంబంధించి పంపిణీపై ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఏంటంటే కనుక అందులోనూ మనకు ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి సదరం స్లాట్లను అయితే కనుక ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ సదరం స్లాట్లు కూడా అయితే బుక్ చేసుకోవడం జరిగింది. వారికి ఏంటంటే కనుక అంటే సదరం స్లాట్లు బుక్ చేసుకున్న వారికి మార్చి 30వ తేదీలోపు వైద్య పరీక్షలు కూడా అయితే కనుక నిర్వహిస్తామని అయితే తెలిపారనమాట. సో అర్హత ఉన్నట్లయితే కనుక ఆ యొక్క సదరం సర్టిఫికేట్ని అయితే జారీ చేస్తారు. దీనివల్ల ఏంటంటే సో కొత్తగా పెన్షన్స్ అంటే దివ్యాంగులు పెన్షన్ పొందాలంటే సదరం బుకింగ్ అనేది చేసుకొని ఆ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక దివ్యాంగులకు అమలు చేస్తున్నారు కదా. సో అది కూడా మీరు లబ్ధి పొందాలన్నా కూడా ఈ సర్టిఫికేట్ అనేది అయితే కనుక కంపల్సరీగా ఉండాలి. ఆల్రెడీ ఉన్నవారికి అయితే ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళకైతే కనుక సో తప్పకుండా సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీని ద్వారా పెన్షన్లు అనేది అయితే పొందవచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాల బెనిఫిట్స్ అయితే పొందవచ్చు అనమాట. సో మార్చి 30వ తేదీలోపు వైద్య పరీక్షలు కూడా అయితే కనుక నిర్వహిస్తామని అయితే తెలపడం జరిగింది. అంతేకాకుండా ఏపీలో ఎవరన్నా ఫ్రాడ్ పెన్షన్లు పొందుతున్నట్లయితే కనుక సో అట్లాంటి వారి మీద ఏమన్నా కంప్లైంట్ చేసినట్లయితే వారి పెన్షన్స్ వెరిఫికేషన్ అనేది చేసి అర్హత లేకపోతే కనుక తొలగిస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా ఈ ఏప్రిల్ నెలకు చూసుకుంటే కనుక మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనమాట. సో మ్యాక్సిమం మనకు పెన్షన్స్ అనేది ఇస్తే కొంచెం అడ్వాన్స్గా ఈసారి కూడా ముందుగానే ఇచ్చే అవకాశం అయితే ఉంది. లేదంటే పెన్షన్స్ కొంచెం లేట్గా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా దాని మీద అయితే కనుక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట. ఇక మూడో అప్డేట్ చూసుకుంటే ఏపీలో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అనమాట. సో గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న వారికి సంబంధించి మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎవరైనా కానీ ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే కనుక వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని తెలిపింది. మార్చి 31వ తేదీలోపు ఎవరైనా కానీ వీడియో చూస్తున్నట్లయితే కనుక ఈకేవైసీ అయితే చేసుకోండి. సో ఇన్ కేస్ ఈకేవైసీ ఇదివరకే మీరు చేసుకున్నట్లయితే కనుక ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు మీరు ఈకేవైసీ చేసుకోలేదు అంటే కనుక తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్పీజీ వినియోగదారుల్లో ముఖ్యంగా ఈకేవైసీపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టతనైతే ఇచ్చింది. ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని వారు మాత్రమే చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసి ఉన్నట్లయితే మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు.
ఇక ముఖ్యంగా చూసుకుంటే ఉజ్వల లబ్ధిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి చేయాల్సి ఉంటుంది. అది కూడా 8-9 రీఫిల్స్పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరము. దీనివల్ల గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదని చెప్పి పేర్కొన్నారు. సో మార్చి 31వ తేదీలోపు ఎవరైనా చేసుకోకపోతే కనుక ఈకేవైసీ అయితే కనుక చేసుకోండి. మీ రేషన్ డీలర్ వద్దకు వెళ్ళేసి అయితే కనుక ఈకేవైసీ చేసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కానివ్వండి అవన్నీ అయితే కనుక మీకు యథావిధిగా అయితే వస్తాయి. అంటే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ఉచిత సిలిండర్లు అయితే అందిస్తున్నారు కదా. సో అవన్నీ మీరు లబ్ధి పొందాలన్నా కూడా ఒక సిలిండర్ మనకు ఉచితంగా అందించిన ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 950 రూపాయలు అనేది అయితే ఉందన్నమాట రేటు. సో అదైతే లబ్ధి పొందవచ్చు అనమాట. ఈ రకంగా ఈకేవైసీ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు అనేది అయితే కనుక మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇక 4వ అప్డేట్ చూసుకుంటే కరెంటు వినియోగదారులకు అనమాట, అంటే విద్యుత్ వినియోగదారులకు అయితే కనుక అదిరిపోయే శుభవార్తను అయితే తెలపడం జరిగింది. ఏప్రిల్ నెలలో కరెంట్ బిల్ చెల్లించే వారికి అయితే కనుక మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అందులోనూ కొంతమందికి ఉచితంగా అయితే కరెంట్ని ఇస్తున్నారనమాట. ఎవరికంటే కనుక చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు, అలాగే మరమగ్గాలకు అంటే పవర్ లూమ్స్కి 500 యూనిట్ల వరకు అయితే కనుక విద్యుత్ని అయితే అందించడం జరుగుతుంది. సో ఈ పథకాన్ని ఏప్రిల్ నెల నుంచి అయితే ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క యూనిట్ విద్యుత్ ధరని ₹4.90 నుంచి ₹4.80 అయితే కనుక తగ్గింపు చేస్తామని అయితే కనుక చెప్పారు. దీనివల్ల కూడా ఏంటంటే కనుక మనకు కరెంటు ఛార్జీలు అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 2026-27కు సంబంధించి చూసుకుంటే కనుక మొత్తంగా కరెంటు ఛార్జీలు పెంచకూడదని చెప్పి ప్రజలపై ట్రూ అప్ భారం కూడా వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కంలకు 15,790 కోట్ల రెవెన్యూ లోటును తామే భరిస్తామని ఏపీఈఆర్సీకి లేఖ రాసింది. దీనివల్ల 1.5 కోటి గృహ విద్యుత్ వినియోగదారులకు మేలైతే జరుగుతుంది. 22 లక్షల మంది రైతులు, 22 లక్షల ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత విద్యుత్ రాయితీ పథకం అయితే కొనసాగుతుంది. ఇక 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95 అయితే తగ్గనుందనమాట. సో ఈ రకంగా ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2026-27కు సంబంధించి అయితే కనుక కరెంట్ ఛార్జీలు అయితే పెరగవన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క నేతన్నలకైతే కనుక ఉచిత విద్యుత్ని అయితే అందిస్తున్నారు. ఇక ట్రూ అప్ ఛార్జీల భారాన్ని కూడా అయితే కనుక మన మీద వేయమని చెప్తున్నారు కాబట్టి సో కరెంట్ బిల్లులు అనేది అయితే కనుక మీకు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా గత ప్రభుత్వంలో 2019-2024 టైంలో కూడా ట్రూ అప్ ఛార్జీల అమౌంట్ మనం పే చేసాము. ఆ అమౌంట్ని తిరిగి ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లులో సర్దుబాటు చేస్తామని అయితే చెప్పారు. సో ఈ రకంగా కరెంటు బిల్లులు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక 5వ అప్డేట్ చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలోని రైతులకు ఆల్రెడీ ఉగాది కానుక అయితే కనుక అన్నదాత సుఖీభావ పథకం, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు జమ అయ్యాయి. సో ఆ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా ఎలా తెలుసుకోవాలనేది నేను ఇదివరకు వీడియోలో అయితే చెప్పాను. సో కొంతమందికి అయితే కనుక డబ్బులు అనేది జమ కాలేదు. ఎందుకు జమ కాలేదు అనేది ఆ పేమెంట్ స్టేటస్లో మీరు క్లియర్గా రీజన్ అయితే మెన్షన్ చేశారు. సో ఆ యొక్క రీజన్కి సంబంధించి మీరు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకున్నట్లయితే కనుక సో మార్చి 31వ తేదీలోపు రైతులకు జమ చేస్తామని అయితే తెలిపారనమాట. సో ఈ రకంగా ఎవరికైతే ఇంకా డబ్బులు జమ కాలేదు ఇన్ కేసు ఏదైనా కారణం చేత సో దాన్ని మీరు రెక్టిఫై చేయించుకున్నట్లయితే మళ్ళీ మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మార్చి 31 లోపు జమ అవుతాయని అయితే తెలిపారు. ఇన్ కేసు ఏదైనా కారణం చేత లేట్ అయినా మళ్ళీ మనకి ఏప్రిల్లో జమ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇదొక ముఖ్యమైన అప్డేటు. ఇక 6వ అప్డేట్ చూసుకుంటే కనుక ఏపీలో మనకు నిరుపేదలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సో కూటమి ప్రభుత్వం అయితే కనుక సో కొత్త ఇళ్లను అయితే కనుక మంజూరు అయితే చేయనుందనమాట. ఏపీలో ప్రభుత్వం నుంచి కొత్త ఇల్లు ఎప్పుడు మంజూరు అవుతాయని ఎదురు చూసే వారికి నిరీక్షణ తెరపడింది. మనకి ఏప్రిల్ నెలలో కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి రాష్ట్రంలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే వాటాతో కలిపి కూటమి ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అయితే అందజేస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క పీఎం ఆవాస్ యోజన 2.0 కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తులు అయితే తీసుకున్నారు. అనంతరం దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అయితే పంపించారు. కేంద్రం నుంచి పర్మిషన్ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ జాబితాను అయితే కనుక విడుదలైతే చేయనుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునే వారికి 2,39,000 అయితే కనుక ఆర్థిక సాయం అయితే అందజేస్తారు. ఇప్పటి వరకు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీటిలో 6.5 లక్షల మంది అర్హులుగా తేలారు. కేంద్రానికి జాబితా అయితే పంపించారు. అయితే కేంద్రం కూడా ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. అనంతరం లబ్ధిదారులకు గుర్తించి దరఖాస్తులను గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది. ఇక ఈ ఏప్రిల్ నెలలో లబ్ధిదారులకు జాబితా అయితే కనుక విడుదలైతే చేయనుందనమాట. మొత్తంగా చూసుకుంటే కనుక ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఏప్రిల్ 10వ తేదీలోపు కానీ ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా విడుదల చేస్తామని చెప్తున్నారనమాట ఏప్రిల్లో. సో ఏప్రిల్ మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక తర్వాత పథకాలు చూసుకుంటే కనుక మనకు అనౌన్స్మెంట్స్ చేసేటైతే ఉన్నాయన్నమాట. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే కనుక ఎప్పటి నుంచి అమలు చేస్తారు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్లు అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది ఏప్రిల్ నెలలో. అంటే మనకు ఆడబిడ్డ నిధి కింద
18 నుంచి 60 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకు ప్రతి నెల 1500 జమ చేస్తామని చెప్పారనమాట. సంవత్సరానికి 18,000 అయితే జమ చేస్తారు. సో ఈ పథకానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది అయితే మనకి ఏప్రిల్ 2nd వీక్లో అలా అయితే కనుక అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని చెప్పి అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ఇక తర్వాత చూసుకుంటే నిరుద్యోగులకు సంబంధించి ఆల్రెడీ ఏపీలో ఉద్యోగ క్యాలెండర్ని అయితే విడుదల చేశారు. ఇక నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంది. అంటే ఆ యొక్క నిరుద్యోగులకు సంబంధించిన 3,000 రూపాయలు అనేది ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అనేది మనకు అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది కూడా మనకు ఈ యొక్క ఏప్రిల్ 3rd వీక్లో అలా అయితే కనుక అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే ముఖ్యంగా ఏపీలో తల్లికి వందనం పథకం అనమాట. ఆల్రెడీ ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట. సో మనకి ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ మనకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా. సో ఈ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కదా. సో జూన్ 11వ తేదీ మనకు స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కదా. అప్పుడు మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ డేట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. బట్ దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్ ఏంటంటే కనుక ఏప్రిల్ ఎండింగ్లో అలా అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన విధి విధానాలు కానీ గైడ్ లైన్స్ కానీ మనకి ఏప్రిల్ ఎండింగ్లో అంటే ఏప్రిల్ చివరి వారంలో అలా అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి ఉన్న అప్డేట్స్ అనమాట. సో వీటితో పాటు మళ్ళీ మనకు అప్డేట్స్ చేంజ్ అవ్వచ్చు, కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, అలాగే స్కీమ్స్ అయితే పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను.